వాల్మీకి మహర్షి నారద మహర్షిని అడిగిన పరిప్రశ్న యొక్క అర్థం ఏమిటంటే, ఓ నారద మహర్షి, కోనస్మిన్ సంప్రతాంలోకే, ఎప్పుడో ఏదో లోకంలో కాకుండా, ఏ అవతారమునందు మాత్రమే కాకుండా ఇప్పుడు ఈ లోకంలో నేను చూడటానికి వీలుగా ఉండేలా సర్వగుణములు కలిగినవాడు, గొప్ప పరాక్రమవంతుడు, ధర్మాన్ని అంటిపెట్టుకున్నవాడు, తాను పొందిన ఉపకారం పట్ల కృతజ్ఞత భావాన్ని చూపించువాడు, నిత్యం సత్యాన్ని మాత్రమే పలికేవాడు, దృఢమైన సంకల్పాన్ని కలిగినవాడు, గొప్ప చరిత్ర ఉన్నవాడు, సకల ప్రాణుల పట్ల జాలి దయ కలిగి అందరి మంచి కోరుకునేవాడు, విద్యావంతుడు, సమర్థుడు, ఎన్నిసార్లు చూచినా ఇంకా చూడాలనిపించేంత సౌందర్యం కలిగినవాడు, తనను తాను తెలుసుకున్న ప్రజ్ఞ గలవాడు, ధైర్యవంతుడు, కోపాన్ని జయించగలవాడు, అసూయ లేనటువంటి వాడు, దేవుని యందు భయం భక్తి కలవాడు, ఇలాంటి 16 గుణములు కలిగిన వ్యక్తి ఇప్పుడు ఈ లోకంలో ఉన్నాడా అని ప్రశ్నించాడు.